ఆ శివం దుబేని కూడా టీంలోంచి తీసి పక్కన పెడితే అప్పుడు సెట్ అవుతాడేమో అనిపిస్తోంది. అరే శివం దుబేనే కదా విన్నింగ్ షాట్ కొట్టింది అదేంటి అంటారేమో. సో దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ తలా ఫర్ ఏ రీజన్ ఎందుకు తెలుసా, ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ 7th మ్యాచ్ ఆడింది. ఒక కమ్బ్యాక్ విక్టరీని వాళ్ళ 7th మ్యాచ్లో గెలిచారనమాట. అందుకే #తలా ఫర్ ఏ రీజన్. సో ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచింది చెన్నై. టాస్ గెలిచి వాళ్ళు ఎల్ఎస్జికి బ్యాటింగ్ ఇచ్చారు. దీంతో ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 166 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో. ఇక తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 168 రన్స్ 5 వికెట్స్ కోల్పోయి 19.3 ఓవర్స్లో చేసింది, మ్యాచ్ను గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్కి వచ్చాక వాళ్ళకు అనుకున్న స్టార్ట్ దొరకలేదు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో వాళ్ళకు మంచి స్టార్ట్స్ వచ్చాయి, బట్ ఈ మ్యాచ్లో దొరకలేదన్నమాట. ఎయిడెన్ మార్క్రమ్ ఓన్లీ 6 రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. బట్ ఈ వికెట్ ఖలీల్ అహ్మద్ తీయడంలో రాహుల్ త్రిపాఠి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఎందుకంటే తను తీసుకున్న క్యాచ్ అనేది చూడ్డానికి చాలా ఈజీగా కనిపించినా చాలా డిఫికల్టీ క్యాచ్ అందుకున్నాడు అనమాట. అక్కడ మనం అప్రిషియేట్ చేసి తీరాలి. ఇక తర్వాత ఇంకొక ఓపెనర్ మిచెల్ మార్ష్ అనమాట. అయితే ఫస్ట్ మనకి ఇక నికోలస్ పురాన్ వికెటే పడింది. బట్ మిచెల్ మార్ష్ విషయానికి వచ్చాము అంటే 25 బాల్స్లో 30 రన్స్ చేశాడు. తను ఈరోజు చాలా స్ట్రగుల్ అయ్యాడు అగైనెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్. షాట్స్ని కనెక్ట్ చేయలేకపోయాడు. అయితే రవీంద్ర జడేజా బౌల్ చేశాడు మిచెల్ మార్ష్ని. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ ప్రివ్యూ వీడియోలో మనం చెప్పాము శివ తాండవం చేసేలా పర్ఫార్మెన్స్ ఉందని. బట్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాను నేను, అగైనెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ తను అంత గట్టిగా ఆడే అవకాశం లేదు అని చెప్పి. సో అదే జరిగిందనమాట. 9 బాల్స్లో 8 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అంశుల్ కంబోజ్ ఎల్బిడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. సో ఇక్కడ కూడా చూసాము అంటే రివ్యూ తీసుకోవడంలో అంశుల్ కంబోజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ధోని కూడా ఫస్ట్ కొంచెం డౌట్ఫుల్గానే కనిపించాడు, కానీ అంశుల్ కంబోజ్ తీసుకుందామని చెప్పి కొంచెం ఫోర్స్ చేసి తీసుకున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ ఈ రోజు మ్యాచ్లో ఎప్పుడా ఎదురు చూస్తున్న రిషబ్ పంత్ పర్ఫామ్ చేశాడనమాట. హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అయితే స్టార్ట్ చాలా ఫాస్ట్గా చేశాడు, తర్వాత స్లో అయ్యాడు, మళ్ళీ స్టార్ట్ అనమాట. అప్ అండ్ డౌన్ గానే జరిగింది ఇన్నింగ్స్ మొత్తము. బట్ 49 బాల్స్లో 63 రన్స్. అంటే స్టార్టింగ్లో తను 160, 170 స్ట్రైక్ రేట్, అరౌండ్ 170 దాకా బ్యాటింగ్ చేశాడు. బట్ తర్వాత స్ట్రైక్ రేట్ అనేది డౌన్ అవుతూ కిందికి వచ్చేసింది. సో 63 రన్స్. మతీషా పత్రానా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ధోని క్యాచ్ అందుకున్నాడు. ఇక ఆయుష్ బదోని ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ అనమాట. ఎందుకంటే మతీషా పత్రానా బౌలింగ్లో అవుట్ అయ్యాడు, తీరా చూస్తే అది నోబాల్ ఇచ్చేశారు. ఇక తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవుట్ అయ్యాడు, అది కూడా నాట్అవుట్ అని తెలిసింది. సో దీంతో ఆయుష్ బదోని 17 బాల్స్లో 22 రన్స్ చేశాక రవీంద్ర జడేజా బౌలింగ్లో మొత్తానికి స్టంప్ అవుట్ అయ్యాడు. బేసిక్గా అదే ఓవర్లోనే వికెట్ కూడా పడాల్సి ఉంది, కానీ అది గ్లౌజ్కి తగలడం వల్ల ఎల్బిడబ్ల్యూ నాట్అవుట్ అయిందనమాట. సో ఈ విధంగా ఆయుష్ బదోనికి లైవ్స్ వచ్చినా సరే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ అబ్దుల్ సమాద్ 11 బాల్స్ 20. సో ఇక శార్దుల్ ఠాకూర్ లాస్ట్లో 6. సో మొత్తానికి ఈరోజు 166 రన్స్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే బౌలింగ్ గురించి మాత్రమే కాదు, ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు వాళ్ళ ఫీల్డింగ్ కూడా టాప్ నాచ్లో కనిపించింది. చాలా అంటే సింగిల్స్ ఊరికే ఇవ్వకుండా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ ఆ ఎక్స్ట్రాస్ మరీ ముఖ్యంగా మతీషా పత్రానా ఎందుకో ఈరోజు కొంచెం ఎక్కువ వైడ్స్ వేసినట్టు అనిపించింది అనమాట. సో అది తగ్గించింటే ఇంకా కొంచెం స్కోర్ తగ్గేదేమో. సో ఖలీల్ అహ్మద్ 4 overs 38 రన్స్ 1 వికెట్ తీసుకున్నాడు. అంశుల్ కంబోజ్ 3 overs 20 రన్స్ 1 వికెట్ తీసుకున్నాడు. రవీంద్ర జడేజా ఈరోజు 2 వికెట్స్ తీసుకున్నాడు. మతీషా పత్రానా 2 వికెట్స్. అయితే నూర్ అహ్మద్ అనమాట 4 overs బౌలింగ్ చేసి ఓన్లీ 13 రన్స్. ఇదే వీళ్ళకు టర్నింగ్ పాయింట్ అయింది. లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ 180 టచ్ చేసే వాళ్ళేమో. సో మొత్తానికైతే లక్నోని 166 దగ్గర ఆపేసింది చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే మన ప్రివ్యూ వీడియోలో ఎక్స్పెక్ట్ చేసినట్టే షైక్ రషీద్ ఈరోజు మ్యాచ్లోకి వచ్చాడనమాట. సో షైక్ రషీద్ ఈరోజు కొట్టింది 27 రన్స్ మాత్రమే. అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి అనమాట. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే చాలు. సో అలానే తన బ్యాటింగ్ స్టైల్ కానీ తన ఆడుతున్న తీరు కానీ చూసాము అంటే అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. సిఎస్కే తనని అలానే కొనసాగిస్తే, టీంలోనే అలానే పెట్టుకుంటే సిఎస్కే కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక రుతురాజ్ గైక్వాడ్ లాగే తను బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపించింది. నిలబడిన స్టాండ్స్ కానీ ఆడుతున్న షాట్స్ కానీ అన్నీ కూడా సేమ్. సో ఇద్దరూ కలిసి రవీంద్ర షేక్ రషీద్ చెన్నైకి ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చారనమాట. చాలా అద్భుతమైన స్టార్ట్ అని చెప్పాలి చెన్నై ఇంతవరకు వచ్చిన స్టార్ట్స్తో కంపేర్ చేస్తే. షైక్ రషీద్ ఈరోజు 27 రన్స్ చేశాడు. ఇక రవీంద్ర 22 బాల్స్లో 37 రన్స్. ఇక ఆ తర్వాత మామూలు అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి 9 రన్స్ మాత్రమే. అండ్ ఒక ఛాన్స్ వచ్చింది కానీ కొట్టలేకపోయాడు. అండ్ అలాగే రవీంద్ర జడేజా ఈరోజు తొందరగా బ్యాటింగ్కి వచ్చాడనమాట. అంటే త్వరగా పంపించారు, సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తాడు ఏమో అని చెప్పి, కొంచెం ప్రెజర్లో ఉంది టీం అని చెప్పి. బట్ ఏమాత్రం యూజ్ లేకుండా పోయింది. 11 బాల్స్లో 7 రన్స్ మాత్రమే చేశాడు. ఇక తర్వాత
విజయ్ శంకర్ ఈరోజు 9 రన్స్ చేశాడు. అయితే శివం దుబే మీకు 43 రన్స్ కనిపిస్తున్నాయి. ఎస్, మనకు ఎవరో ఆడట్లేదు కాబట్టి ఆ 43 రన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ అరే 43 సంవత్సరాల ధోని ఎలా హిట్టింగ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. మ్యాచెస్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్రతి ఇన్నింగ్స్లోనూ. అండ్ ఈ రోజు చాలా మంచి షాట్స్ ఆడి టీంకి విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ శివం దుబే ఏం చేస్తున్నాడు అసలు నాకు అర్థం కాలేదు. అంటే నిన్నేమి 20 బాల్స్లో 50 చేసి 25 బాల్స్లో 70 చేసిన ఎవరు చెప్పట్లేదు. ఫర్ సపోజ్ ఈరోజు రిషబ్ పంత్ని తీసుకోండి, ఎలా పర్ఫామ్ చేశాడు. సో స్లోగా ఆడినా సరే మధ్య మధ్యలో బౌండరీస్ కొట్టడము, ఒక ఓవర్లో స్లోగా ఆడితే ఇంకొక బౌలర్ని టార్గెట్ చేయడము, ఆ మాత్రం కూడా చేయకుండా బాల్ టు బాల్ ఆడుకుంటూ పోతే ఫర్ సపోజ్ లాస్ట్లో ధోని ఆడకపోయి ఉంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయేది చెన్నై. ఎందుకంటే తర్వాత వచ్చి కొట్టే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇవన్నీ చూడాలన్నమాట మనం. తనకి ఏమైందో తెలియదు, ఖచ్చితంగా 6 అయితే కొడతాడనమాట. అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో ఫస్ట్ 6 తనే కొడతాడు శివం దుబే. ఆ తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది బండి అన్నది. సో 43 రన్స్ కొట్టాడు. లాస్ట్లో మీకు చూసారంటే ఆ నో బాల్ ఒకటి పడింది, ఒక 4 పడింది, మళ్ళీ విన్నింగ్ షాట్. ఇవి లేకుండా ఉంటే తన స్ట్రైక్ రేట్ బిలో 100 ఉండేదన్నమాట. ఇది పరిస్థితి. ఇక ధోని గురించి మాట్లాడాలి అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక విన్నింగ్ మ్యాచ్లో ధోనికి రన్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే మీరు 2023, 2024 ఐపీఎల్ కూడా చూసారంటే ధోని క్యామియోస్ మనం చూసాం. చాలా ఫాస్ట్గా ఆడడం చూసాం, మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం చూసాం. బట్ ఆ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ కనిపించలేదు. సో చాలా రోజుల తర్వాత అది వచ్చిందనమాట. లాస్ట్ 2 వీక్స్గా అదే ఎక్కువ ట్రోలింగ్ జరిగింది ధోని పైన. సో మొత్తానికైతే ఈరోజు జస్ట్ 11 బాల్స్లో 26 రన్స్ 236 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఎల్ఎస్జీ పైన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే శార్దుల్ ఠాకూర్ ఈరోజు టోటల్గా ఎక్స్పోజ్ అయిపోయాడు అనమాట. సో 4 ఓవర్స్లో 56 రన్స్ 0 వికెట్స్. ఇక ఆకాష్ దీప్ 1 ఓవర్ వేశాడు 13 రన్స్. ఇక దిగ్వేష్ రథి యాజ్ యూజువల్ తను ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేశాడు, మంచి ఎకానమీతో 1 వికెట్ కూడా తీసుకున్నాడు. ఇక రవి బిష్ణ ఈరోజు స్ట్రైక్ చేశాడు అనమాట. 3 ఓవర్స్ బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఆవేష్ ఖాన్కి 1 వికెట్ దక్కింది, ఏడెన్ మార్కరెన్కి కూడా 1 వికెట్ దక్కింది. సో ఈ విధంగా మ్యాచ్ అనేది జరిగిందనమాట. మొత్తానికైతే సిఎస్కే వాళ్ళ సెకండ్ విక్టరీని నమోదు చేసింది. ఇక సిఎస్కేకి మంచి రోజులు వచ్చాయా? నో, ఏ మాత్రం రాలేదు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఏ మాత్రం కూడా సరిగ్గా కనిపించట్లేదు. బౌలింగ్ డిపార్ట్మెంట్ యాజ్ యూజువల్ స్ట్రాంగ్గానే ఉందన్నమాట. బట్ బ్యాటింగ్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటినైతే ఈ సీజన్లో వాళ్ళు కవర్ చేసుకోలేరు. ఇది రాసి పెట్టుకోండి. ఇదన్నమాట పరిస్థితి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.